పెద్ద ప్రాబ్లం కాదు అది. కలర్స్ ఉంటాయి అదే మన దీనికి కలిపి తక్కువ టైం వస్తుంది. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సారు పూలమాలతో సన్మానిస్తాం. ఈ పేపర్ తీసుకురావాలి. నీకు ఒక డేట్ ఇస్తాను. ఆధార్ కార్డు ఉన్నాయి, ఒక బీపీ చెక్ చేసుకొని డేట్ ఇస్తే వెళ్ళిస్తే చెప్పినట్లు అడ్వాన్స్ ఆపరేషన్, లేజర్ ఆపరేషన్ మనం తీసుకెళ్తాం. మీరు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఈ 2 కార్డులు మీరు తీసుకొచ్చినట్లయితే మీకు అందరికి ఒకసారి ఎంతమంది అయినా కానీ 40 మంది కానీ 50 మంది కానీ రోజుకు ఒక 10 మందిని అట్లా మేము పిలిపిస్తాము. ఒక్కసారి మీరు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. అంతా కంప్యూటర్లో ఎంట్రీ చేసుకున్న తర్వాత మీకు డేట్ పర్మిషన్ వస్తుంది. అంటే మీరు వచ్చిన వెంటనే రాదు. మనమంతా మీకంతా మీ డీటెయిల్స్ అన్నీ కంప్యూటర్కి ఎక్కించిన తర్వాత 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. తర్వాత అందరికీ మేము డేట్ ఇస్తాము. ఆ రోజు మీరు మన హాస్పిటల్కి వచ్చేసారంటే, ఎమ్మింగళూరు ఆర్కే హాస్పిటల్కి వచ్చారంటే వాళ్ళకు రోజుకు ఒక 5 మందికో లేదంటే 10 మందికో మా పరిస్థితిని బట్టి అందరికీ చేసి ఒకటే రోజు 40-50 మందికి చేస్తే అందరికీ ఫెయిల్యూర్ అయినారంటే ఇబ్బంది పడతారు. అలా చేయడం మాకు ఎప్పుడు ఇష్టం లేదు. 100 ఆపరేషన్ చేస్తే 100 సక్సెస్ కావాలి, అదే మా టార్గెట్. కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా కూడా మంచి ఆపరేషన్ చేసి, చక్కగా ఆపరేషన్ చేసి మీకు మెడిసిన్స్ కూడా అన్నీ ఫ్రీగా ఇస్తాము. తర్వాత మేము చెప్పే జాగ్రత్తలు చెప్తాం. మేము ఇప్పుడు హాస్పిటల్కి రమ్మంటే ఒక 2-3 సార్లు రావాల్సి వస్తుంటుంది. తర్వాత 6 వారాలకు మేము అద్దాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈ క్యాంపుకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మన అరుణ్ గారు. ఇందాక అరుణ్ గారు చెప్పినట్లు నాకు ఇంతకుముందు అరుణ్ గారితో నిజంగా పరిచయం లేదు. సో మా ఇక్కడ కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర ఇట్లా అడిగినాం ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి అంటే, మన సర్పంచ్ గారు ఎవరు అన్నప్పుడు అరుణ్ గారి పేరు చెప్పారు. చాలా మంచి వ్యక్తి అరుణ్ గారు, చాలా కోఆపరేట్ చేస్తారు సార్, మీకు ఖచ్చితంగా సంప్రదించండి అని చెప్పారు. సో అప్రోచ్ అయ్యాము. అరుణ్ గారిని అప్రోచ్ అయితే నిజంగా వారు ఎంత పొలిటికల్గా ఎంత బిజీగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. వాళ్ళకి ఎప్పుడు ఫోన్లు బిజీగానే ఉంటారు. అలాంటిది ప్రతిరోజు నిజంగా ఇందాక చెప్పినట్లు ప్రతిరోజు మాకు కాంటాక్ట్లో ఉన్నారు, మేము వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాము. చాలా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా చక్కగా క్యాంప్ నిర్వహించారు, మాకు ఫుల్గా కోఆపరేట్ చేశారు. మీరు ఇంతకు అడిగినట్లు మీ తెన్నెకల వాస్తవాలు ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ భవిష్యత్తులో కూడా మనం ఖచ్చితంగా ఐ క్యాంప్స్ చేద్దాము. ఇది ఒకటే కాదు, ఫ్యూచర్లో కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీరు కూడా మమ్మల్ని ఆర్కే హాస్పిటల్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎప్పుడు అవసరం ఉన్నా మన హాస్పిటల్కి రావచ్చు. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన అరుణ్ కుమార్ గారికి, మిగిలిన తెన్నెకల్ గ్రామవాస్తవులకు, పాత్రికేయ మిత్రులకు నా తరపున, మా ఆర్కే హాస్పిటల్ స్టాఫ్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ